ప్రయాణికులకు న్యాయమైన ఆదాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించిన యాట్రిక్స్ రైడ్ హైలింగ్ యాప్ను శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రముఖ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగంలో డ్రైవర్లు సమాజానికి వెన్నెముకలని, వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా వ్యవస్థలు ఉండాలని అన్నారు. అధిక కమిషన్లు వసూలు చేస్తున్న ప్రస్తుత రైడ్ అగ్రిగేటర్ యాప్లకు ప్రత్యామ్నాయంగా డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాట్రిక్స్ను రూపొందించడం అభినందనీయమన్నారు. దీని ద్వారా డ్రైవర్ల ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులకు పారదర్శకమైన నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోలినాయుడు, సిఐటియు కార్యదర్శి కృష్ణ, ఏఐఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాబొత్తుల దిలీప్, రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు రాజశేఖర్ జల్లి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర తాలాడ, అల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ కుమార్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు భోగేష్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు సీతబాబు, భీమారావు తదితరులు పాల్గొన్నారు. మనం విశాఖపట్నంలో ఖచ్చితంగా ఒక కొత్త విప్లవానికి అయితే నాంది పలుకుతున్నాం. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకనంటే ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ అనేది ఉన్నప్పుడు దాని అర్థం సామాన్యులను కూడా పెట్టుబడిలో భాగస్వాములు చేసి, సామాన్యులు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా ఆర్థికంగా లాభపడే విధంగా, అభివృద్ధి పడే విధంగా వారిని భాగస్వాములు చేయాలనేది క్యాపిటలిజం యొక్క ఉద్దేశం. అంతేకాకుండా వందలాది వేలాది మంది శ్రామికుల దోపిడీని, వాళ్ళ శ్రమని దోపిడీ చేసి ఇద్దరో ముగ్గురు క్యాపిటలిస్టులు మాత్రమే బాగుపడటం అనేది ఆరోగ్యకరమైనటువంటి విధానం కాదు. అందుకే మనకి గతంలో కూడా ఇప్పటికీ కూడా చాలా రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీని ఎందుకు పెట్టారు అని అంటే, ప్రైవేటు సంస్థలు పూర్తిగా వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకోకుండా పూర్తిగా అవకాశాలన్నింటినీ కొల్లగొట్టి వాళ్ళ లాభానికి దారులు వేసుకోకుండా ప్రభుత్వం అనేది వాళ్ళకి ఒక పోటీ ఇస్తూ ఒక మంచి సేవలు పౌరులకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సేవల్ని ప్రభుత్వ రంగంలో కూడా పెట్టడం అనేది జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ టెలికాం కానీ ఇతర రంగాల్లో కానీ ప్రభుత్వ ప్రైవేటు సేవలు అనేవి మొదట్లో కేవలం ప్రభుత్వ సేవలే ఉండే, తర్వాత ప్రైవేట్ సేవలు కూడా నెమ్మదిగా వచ్చినాయి. ఈ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇలాంటివన్నీ. ఈ రోజున ప్రభుత్వ సేవలు మూలన పడిపోయి కేవలం ప్రైవేటు సేవలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కొన్ని రంగాల్లో కనపడుతుంది. ఇక ఈ రవాణా రంగానికి వచ్చేసరికి ఇది ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటివి ఇవేమీ ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యవస్థ ఏం కాదు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిందా ఇది కూడా రవాణా రంగమే కదా, ట్రాన్స్పోర్ట్. మరి లాంగ్ డిస్టెన్సెస్కేమో పాయింట్ టు పాయింట్ ప్రయాణికులు వెళ్ళాలన్నప్పుడేమో ఆర్టీసీ అనేదాన్ని పెట్టారు. ఆర్టీసీ నడిపిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. మరి ఆ బస్ స్టాండ్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నప్పుడు గతంలో అయితే ఈ సర్వీసెస్ లేని కాలంలో ఎవరికి వాళ్ళు రిక్షాలోనో ఆటోల్లోనో వెళ్ళేవారు, దూరాలు తక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు నగరాలు విస్తరించిపోయినాయి కాబట్టి ఒక క్యాబ్ సర్వీస్ అనేది లేకుండా వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇది రవాణా రంగానికి సంబంధించిందే, దానికి అనుబంధమైంది కూడా కాదు, డైరెక్ట్గా రవాణా రంగానికి సంబంధించిందే. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఎట్లా నడుపుతుందో అలానే ప్రైవేట్ బస్సులను ఎలా అలౌ చేసిందో ప్రభుత్వం కూడా ఒక సర్వీసు నడపాలి. ఆర్టీసీ ఆధ్వర్యంలోనో లేకపోతే ఒక ఇండిపెండెంట్ కార్పొరేషన్లో పెట్టి డ్రైవర్లందరినీ అందులో భాగస్వాములను చేసి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం నడపాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. అయితే ఎందువల్లనో ప్రభుత్వాలు ఈ బాధ్యతను విస్మరించాయి. ఇందులో ప్రయాణికుల భద్రత ఉంది, డ్రైవర్ల సంక్షేమం ఉంది, ఈ రెండు ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రతిరోజు ఇన్ని వేల మంది ప్రయాణికులు ఈ సేవలను వాడుతున్నప్పుడు ప్రభుత్వం ఆ సేవలను నిర్వహించాల్సిన అవసరం ఉంది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఇప్పుడైనా సరే ప్రభుత్వం సత్వరం డ్రైవర్లకు మేలు కలిగే విధంగా, ప్రయాణికులకు మేలు కలిగే విధంగా ఎలాంటి లాభము లేకుండా ప్రభుత్వమే ఈ రంగాన్ని నిర్వహించాలని నేను కోరుతున్నాను. యాట్రిక్స్ అనే యాప్ని తీసుకొని వచ్చాం.
ఇప్పుడైనా సరే ప్రభుత్వం అడిగితే మేము చేసిన డెవలప్మెంట్ అంతటినీ కూడా మేమే భరించి ప్రభుత్వానికి ఉచితంగా ఈ యాప్ని మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎలాంటి ఖర్చులు తీసుకోకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా. మా ఉద్దేశం ఏంటంటే ఇటు డ్రైవర్లకు కానీ అటు ప్రయాణికులకు కానీ మెరుగైన సేవలు అందాలి అనేటువంటిదే మా ఉద్దేశం తప్ప ఇందులో మాకు ఎలాంటి లాభాపేక్ష కూడా లేదు. అసలు దీనికి ప్రారంభం ఎలా జరిగింది అని నేను కొన్ని వార్తాపత్రికల్లో చూశాను. విశాఖపట్నంలో క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా ఈ సమ్మెలో వెళ్ళారని. దాని కారణాలు ఏంటో తెలుసుకుందామని నేను ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులతోటి అలాగే వారి నాయకులు నాయుడు గారితో మాట్లాడినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రతిరోజు కూడా సబ్స్క్రిప్షన్ అనే పేరు మీద ఒక్కొక్క యాప్ 200 రూపాయలు వాళ్ళ నుంచి వసూలు చేస్తున్నాయి. నెలకి 18,000 రూపాయలు ఒక్కొక్క డ్రైవర్ నుంచి వాళ్ళు రాబడుతున్నారు. ఈ రకంగా కోట్లాది రూపాయలు కేవలం ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు మీదనే వాళ్ళు తీసుకుంటున్నారు. నెలకి 18,000 రూపాయలు కట్టిన డ్రైవర్కి 10,000 రూపాయల రైడ్స్ అయినా 10,000 రూపాయల ఆదాయమైనా వస్తుందా లేదా అంటే అనుమానమే. అది మొదటి సమస్య. చాలామంది డ్రైవర్లు నష్టపోతున్నారు. డబ్బులు కట్టేసి ఆ రోజుకి వాళ్ళకి రావాల్సినటువంటి రైడ్స్ రాకపోతే సగానికి సగం డబ్బు నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎలర్ట్ లాంటిది ఒకటి. సో దాంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా డ్రైవర్కి ఒక డిస్ట్రాక్షన్ అనేది రావటం, దానివల్ల ప్రయాణికుల భద్రత అనేది ప్రమాదంలో పడటం. ఎందుకంటే ఒక రైడ్ కంప్లీట్ అవ్వకముందే ఇంకొక రైడ్కి పిలుపు రావడం, దాంతో ఇతను ఈ రైడ్ కంప్లీట్ చేయకుండానే నెక్స్ట్ రైడ్ ఏంటా అనే ఆతృతతో ఉంటుంది. ఆ విధానం తీసేయమని చెప్పినా కూడా వాళ్ళు తీయలేదు. అదేవిధంగా ఈ కమిషన్ అనేది కూడా వాళ్ళు 12 నుంచి 25% వరకు దాన్ని వసూలు చేస్తున్నారు. ఈ రకంగా డ్రైవర్లని ఫీల్ చేయటమే కాకుండా వాళ్ళకి తిరిగి మొదట్లో చెప్పింది వేరు, మీరు క్యాబ్ నడుపుకోండి, మీరే ఓనర్లు అవ్వండి కొంతకాలం తర్వాత అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళని ఈ యాప్లోకి తీసుకొచ్చారు. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఆ క్యాబ్ నడుపుతూ వీళ్ళు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. ఇది వాస్తవం. దీనిలో భాగస్వాములుగా యజమానులుగా ఉండేటువంటి అప్లికేషన్ ఇది, సర్వీస్ ఇది. డ్రైవర్ల పరంగా చూసుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్ ఫీజు ఉండదు, వన్ టైం ఎంట్రీ ఫీజు మాత్రమే ఉంటుంది. అలాగే దీనికి అయ్యేటువంటి ఖర్చులు సర్వర్ కానీ కాల్ సెంటర్ కానీ ఇతరత్ర అయ్యే ఖర్చులకు మాత్రమే ఎంత అవుతుందో అంత మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది తప్ప దీనిలో లాభం తీసుకోవడం అనేది ఏమి ఉంటుంది. కొంత కార్పస్ ఫండ్ కోసం తీసుకోవడం తప్ప మిగతా ఎలాంటి లాభం కూడా ఇందులో అదనంగా తీసుకోవడం అనేది ఉంటుంది. తర్వాత 1 సంవత్సరం పాటు దీనిలో ఎవరైతే డ్రైవర్స్ కంటిన్యూ అవుతారో సంవత్సరం కాగానే వాళ్ళకి ఈ కంపెనీ యొక్క షేర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా కంపెనీకి యజమానులు అవుతారు, భాగస్వాములు అవుతారు. కాబట్టి ఈ కంపెనీని నడుపుకోవాల్సిన బాధ్యత, రక్షించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా డ్రైవర్ల మీదనే ఉంది. అదేవిధంగా పేద డ్రైవర్లు సోదరుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ప్రారంభిస్తున్నటువంటి యాప్ కాబట్టి దీన్ని ఆదరించాల్సిన బాధ్యత కూడా మన సమాజం పైన ఉంది. ఏంటంటే మీరు ఈ యాప్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొక 15-20 రోజుల్లో ఈ యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈరోజు లోగో లాంచ్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్నికల్ ఫార్మాలిటీసు, లీగల్ ఫార్మాలిటీసు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. టెస్టింగ్ నడుస్తుంది ప్రస్తుతం. ఒక 15-20 రోజుల్లో, 1 నెల లోపు ఈ యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. గూగుల్ స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ అన్ని చోట్ల మీకు అవైలబుల్ ఉంటుంది. 1 నెల రోజుల్లో ఈ సేవలు ప్రారంభమైనప్పుడు అందరికీ చెప్తాము. కాబట్టి ప్రయాణికులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ యాప్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన డ్రైవర్లకి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది. రెండవది, అలా అని చెప్పి యాత్రికుల, ప్రయాణికుల సేఫ్టీ విషయంలో కానీ, కంఫర్ట్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఎలాంటి రాజీ ఉండదు. ఇంకా ఇప్పుడున్నటువంటి యాప్స్ కన్నా కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు ఈ యాప్లో ఉంటాయి. ప్రయాణికుల క్షేమానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అంటే నేరుగా అంబులెన్స్ సర్వీస్,
నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్కి మెసేజ్లు వెళ్ళే విధంగా ఈ యాప్లో సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడైనా సరే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళకి రెస్పాన్స్ రాలేదు, ప్రయాణికుల కంటే నేరుగా మా కంట్రోల్ రూమ్కి ఎలాగో మానిటర్ చేస్తారు, నేరుగా నాకే వ్యక్తిగతంగా మెసేజ్లు వచ్చే విధంగా వ్యవస్థ ఉంటుంది. నేను స్వయంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడి ప్రయాణికుల క్షేమానికి నేను వ్యక్తిగతంగా నేను కూడా పూచి తీసుకుంటాను.